తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి సిఎస్ తేజ సెంటర్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బాలుర విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేట మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, ఎంపీడీఓ సురేష్ బాబు, మున్సిపాలిటీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, జడ్పీ, బాలుర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం పొల్యూషన్ నివారణకై సైకిల్ మీద అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ప్రజలలో ఈ ర్యాలీ ద్వారా స్వచ్ఛత మీద అవగాహన కలిగే విధంగా మరియు దీపావళి సందర్భంగా పొల్యూషన్కు కారణమయ్యే టపాకాయలను కాల్చడం తగ్గించే విధంగా ప్రజలలో అవగాహన కలిగేటట్టు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. నేను ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కేవలం అధికారులే మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోనే దీన్ని మనం సక్సెస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ప్రజల్ని భాగస్వాముల్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు మనం ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు ఈరోజు బిజీ షెడ్యూల్లో వాహనాలు కూడా ఎక్కువ అయిపోయినాయి. అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. వారంలో ఒక్కరోజు ఆ 2 వీలర్స్ ని పక్కన పెట్టి 4 వీలర్స్ ని పక్కన పెట్టి సైకిల్ అంటే ఈ పొల్యూషన్ ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు సైకిల్ ర్యాలీ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా జడ్పీ బాయ్స్ హై స్కూల్ కి సంబంధించినటువంటి పిల్లలతో కలిసి ఈ సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన ఏఎల్సిఎం గ్రౌండ్ లో కూడా మొక్కలు కూడా నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వం కూడా ఈ పొల్యూషన్ అంటే ఈ దీపావళి సామాన్ల ద్వారా పొల్యూషన్ ఎక్కువ ప్రజలు కూడా అనారోగ్యానికి గురి అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొల్యూషన్ లేనటువంటి వాటిని ఉపయోగించాల్సిందిగా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు సైకిల్ ర్యాలీతో పాటు మొక్కలని నాటడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ ద్వారా మనం ఏఎల్సిఎం గ్రౌండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏదైతే దీపావళి సామాన్లు పెట్టి ఉన్నటువంటి ఏరియాలో కూడా వాళ్ళు కూడా తెలియపరిచి పొల్యూషన్ ని నిర్మూలించడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరి అందరూ కూడా పాల్గొని మరి